హలో వియర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో BEL రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియోని కనుక డేటా వల్ల పూర్తిగా చూడలేకపోతే ఈ లింక్ మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, అక్కడ మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే గూగుల్లో BEL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నా అని గూగుల్లో సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 2K+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో జాయిన్ అవ్వడానికి టెలిగ్రామ్లో సర్చ్ బార్లో ఫ్రెషర్స్ నా తెలుగు అని సర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే ఛానల్ కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీరు రెగ్యులర్గా తెలుసుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL. పోస్ట్ నేమ్ ట్రైనింగ్ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్. టోటల్ పోస్ట్ దీనికి మొత్తం 9 పోస్ట్ ఖాళీగా ఉంది. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజ్ డేట్ చూసుకుంటే 9th June 2021. అప్లికేషన్ మోడ్ మనకి ఆఫ్లైన్ ద్వారా ఉంటుంది. అండ్ కేటగిరీ చూసుకుంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెలక్షన్ ప్రాసెస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. జాబ్ లొకేషన్ బెంగళూరు. అఫీషియల్ సైట్ BEL-India.in. ఖాళీలు చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్కి 6 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి 3 పోస్ట్ అనేవి ఖాళీగా ఉంది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్కి BE or BTech or BSc ఇంజనీరింగ్ అనేది 4 years ఇన్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ చూసుకుంటే BE or BTech or BSc ఇంజనీరింగ్ అది 4 years or ME or MTech ఇన్ ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరికైతే ME or MTech క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఏరోస్పేస్ ఆర్ ఏరోనాటికల్ డిసిప్లిన్ అనేది చేసి ఉండాలి ఇన్ దేర్ BE or BTech or BSc ఇంజనీరింగ్ డిగ్రీలో. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 years అనేది ట్రైనింగ్ ఇంజనీర్స్ 1కి ఉంది అండ్ 28 years ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్ 1కి ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ ఫర్ 3 years ఫర్ OBC క్యాండిడేట్స్. OBC క్యాండిడేట్స్కి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 5 years ఫర్ SC or ST అండ్ 10 years ఫర్ PWD క్యాండిడేట్స్. మినిమం 40% డిజబిలిటీ ఇన్ అడిషన్ టు ద రిలాక్సేషన్ అప్లికబుల్ టు ఎవరికంటే OBC, SC or ST క్యాండిడేట్స్కి ఉంటుంది. సెలక్షన్ చూసుకుంటే అఫీషియల్స్ క్యాండిడేట్స్ని అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటారు. శాలరీ చూసుకుంటే ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్ 1కి కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఆఫ్ 25,000 పర్ మంత్ అనేది ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. 28,000 ఫర్ సెకండ్ ఇయర్ అండ్ 31,000 ఫర్ ద థర్డ్ ఇయర్. అండ్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి చూసుకుంటే 35,000 పర్ మంత్ అనేది ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం జరుగుతుంది. 40,000 పర్ మంత్ ఇన్ ద సెకండ్ ఇయర్ అండ్ 45,000 పర్ మంత్ ఫర్ ద థర్డ్ ఇయర్ అని ఇవ్వడం జరుగుతుంది అండ్ 50,000 పర్ మంత్ ఇన్ ద ఫోర్త్ ఇయర్ రెస్పెక్టివ్లీ. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసుకుంటే ఫర్ ట్రైనింగ్ ఇంజనీర్కి 1 year అనేది ఉంటుంది. అది 3 years వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి చూసుకుంటే 2 years అనేది ఉంటుంది అండ్ అది 4 years వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అది కూడా క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే ట్రైనింగ్ ఇంజనీర్ 1కి 200 rupees అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి 500 rupees అప్లికేషన్ ఫీ. క్యాండిడేట్స్ ఎవరైతే PWD, SC అండ్ ST కేటగిరీస్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ జాబ్ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ BEL-India.in ఓపెన్ చేయాలి. అక్కడ కెరీర్స్లో రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్లో మీరు BEL జాబ్ 2021 నోటిఫికేషన్ లింక్ చూస్తారు. అప్లై చేసే ముందు మీరు ఎలిజిబులా కాదా అని ముందు తెలుసుకోవాలి. సో మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. అది లాస్ట్ డేట్ ముందు సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు అఫీషియల్ సైట్కి వెళ్ళి కనుక్కోవడం కన్నా మీకు అది కష్టంగా ఉంటే మేము ఇక్కడ డైరెక్ట్ లింక్స్ ఇచ్చి ఉన్నాము. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే BEL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ అని గూగుల్లో సర్చ్ చేస్తే అక్కడ మీకు పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.